విశాఖ ఉత్తర నియోజకవర్గం 47వ వార్డు హైవే జంక్షన్లోని కప్పరాడ ఆంజనేయ స్వామి గుడి దగ్గర పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు జరిగాయి. ఈ ప్రాంతంలో సేఫ్టీ వాల్, సీసీ డ్రైన్స్ కోసం సుమారు 30 లక్షలు వెచ్చిస్తున్నట్లు కార్యక్రమానికి హాజరైన స్థానిక ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కుమార్తె పి శ్యామల దీపిక తెలిపారు. రాబోయే వర్షాకాలంలో స్థానికులు ఇబ్బంది పడకుండా శాశ్వత పరిష్కారంగా సివిల్ వర్క్స్ చేపడుతున్నట్టు దీపిక పేర్కొన్నారు. స్థానిక కార్పొరేటర్ కె కామేశ్వరితో సహా వార్డు కూటమి నాయకులు, జీవీఎంసీ ఇంజనీరింగ్ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు 47వ వార్డులోని మనం ఇక్కడ రెండు పనులకు శంకుస్థాపన అనేది చేయడం జరుగుతుంది. ఒకటి డ్రైన్స్ది, మరొకటేమో పారాపెట్ వాల్. మనకి ఇదివరకు డ్రైన్స్, ఇప్పుడు వర్షాకాలం వస్తే డ్రైన్స్ అందరికీ కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పి మన ఇక్కడ లోకల్గా ఉన్న స్థానిక నాయకులు, కూటమి నాయకులు అందరూ కూడా తీసుకొచ్చి ఇది వర్షాకాలానికి ముందరే చేయాలని చెప్పి ముందర పెట్టడంతో మన కార్పొరేటర్ గారు అలాగే అందరూ కూడా సమస్యలు ఉందని చెప్పడంతో మనం ఇక్కడ జీవీఎంసీ వారు ఎస్టిమేట్ వేసి ఇంచుమించు సుమారు 30 లక్షల దగ్గర వరకు వాల్యుయేషన్తో మొత్తం అంతా పనులు చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ విచ్చేసిన కూటమి నాయకులు అలాగే ఉషా కిరణ్ మేడంకి అలాగే మన కార్పొరేటర్ గారికి, కూటమి నాయకులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుతున్నాను.